మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏమాత్రం కూడా వ్యవస్థ అంటే భయం లేదు. అటువంటి పరిస్థితి కూడా ఈ రోజు ఉన్నాయి. దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది అని చెప్పి కూడా మేము తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది అధికారులతో కూడా చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, నేను 95లో ముఖ్యమంత్రి అవుతాను, 1995లో ముఖ్యమంత్రిగా ఎలా ఉంటే అట్లా ఉంటాను. మాకు కూడా తెలుసు, నేను కూడా అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. 96లో కూడా 95లో కూడా ఈ జిల్లాలో అటువంటి పరిస్థితులే ఉండేది. చాలా నియోజకవర్గాల్లో కూడా ఎవరికైనా డెమోక్రటిక్గా ఫంక్షన్ చేసుకోలేని పరిస్థితి. రాజకీయ పార్టీలు కూడా ప్రజాప్రతినిధులుగా మేము కూడా ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు కూడా అప్పుడు అధికారంలో కూడా ఎలా ఉండేది అంటే అటువంటి పరిస్థితి ఏమైనా తీసుకొని రావాలనుకుంటున్నారా? అటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంతో పాటు ఈ అనంతపురం జిల్లా కూడా తీసుకొని రావాలంటున్నానని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని మేము స్ట్రైట్గా కూడా నేను అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతాను. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించినా కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ప్రతిఘటించడానికి మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా కూడా ఉంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం అనేది కూడా ఒక కొత్తగా ఏర్పడినప్పుడు ఏదైనా కానీ వారు చెప్పినట్టు కూడా అమలు పరచాలన్నా కూడా కొద్ది కాలం అనేది కూడా మేము టైం ఇవ్వాలని చెప్పే దాంట్లో ఈ అనంతపురం జిల్లాలో కూడా మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా మేము వారికి టైం ఇవ్వాలి, పని చేయని అని చెప్పేసి దాంట్లో ఊరికే ఉన్నాము. కానీ చేతగాక చేతులు ముడుచుకొని మాత్రం కాదు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంది. గతంలో కూడా మేము పోరాడిన వాళ్ళం, మేము పోరాటాలు సల్పి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన వారం. ఈ జిల్లాలోనే అనేకమైన రాజకీయ పార్టీలు అందరూ కలిసి కూడా ఎవరు విఘాతం చేసినా కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. తప్పకుండా కూడా చేస్తున్నాను. ఈరోజు అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, పెద్ద ఎత్తున కూడా మీ పైన నమ్మకంతో కూడా ఈ జిల్లాలో కూడా పార్లమెంటు స్థానాల నుంచి అసెంబ్లీ స్థానాల వరకు కూడా మిమ్మల్ని మీరు గెలిపించారు. మీరు వాగ్దానాలు అమలుపరచుకోవడానికి మీ అందరూ కూడా కృషి చేయండి. మా సహకారం ఉంటుంది. అభివృద్ధి విషయంలో కావచ్చు, లేకపోతే వెల్ఫేర్ విషయంలో కావచ్చు, పూర్తిగా కూడా సహకారం ఇస్తాం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూడా డెమోక్రసీ పైన కూడా నమ్మకం ఉన్నవారు. కానీ ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించిన ఏకపక్షంగా మేము రూల్ చేస్తామన్నా కూడా ఈరోజు పోలీసు వ్యవస్థను కూడా తీసుకొని మేమే ఆ సీట్లో కూర్చున్నట్లుగా చేసుకొని బిహేవ్ చేస్తామంటే మాత్రం ప్రజాస్వామ్యంలో ప్రతిఘటిస్తాం. గతంలో కూడా ప్రతిఘటించిన మీ జిల్లాలో ఇంకా ప్రతిఘటిస్తాము. కాబట్టి అందరికీ కూడా నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులకు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను. ఈరోజు కూడా నార్మల్సీ అనేది కూడా ప్రివైల్ చేసేదని చేయండి. ఈరోజు పెద్దారెడ్డి గారు ఎక్కడ కూడా ఫంక్షన్ చేసేదానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక రాజకీయ పార్టీగా అక్కడ తాడిపిత్రుల్లో ఫంక్షన్ చేయడానికి అతన్ని కూడా తాడిపిత్రికి కూడా వెంటనే కూడా తీసుకొని పరిస్థితులు కల్పించమని చెప్పి ఎస్పీ గారిని అడిగాం. ఎస్పీ గారు కన్నా ఈ ప్రభుత్వం కన్నా కల్పించకపోతే వాటి పరిస్థితులు పోతే మేము కూడా మా పార్టీ కూడా పోయి రాజకీయ కార్యకలాపాలు కూడా తాడిపిత్తరే కాదు అటువంటి పరిస్థితులు ఏ నియోజకవర్గంలో కూడా పనిచేస్తుందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను.